ఈరోజు రాయచోటి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మరియు మన రాష్ట్ర మంత్రివర్యులు రాంప్రసాద్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి రక్తదాన శిబిరం లక్కిరెడ్డిపల్లిలో ఏర్పాటు చేసినటువంటి రక్తదాన శిబిరానికి వచ్చినటువంటి విశేష జనవాహాన్ని చూస్తే మీకు అందరికీ ఆయన మీద ఉన్నటువంటి యూత్కు ఉన్నటువంటి అభిమానం గుర్తొస్తుంది. తర్వాత ఈ రక్తదాన శిబిరాలన్నీ కూడా మనకు రాయచోటులో కానీ ఈ లక్కిరెడ్డిపల్లి నుంచి హాస్పిటల్స్కి వచ్చేటటువంటి గ్రామీణ ప్రజలకు ఉన్నటువంటి రక్తహీనతను అధిగమించేదానికి ఎంతో ఉపయోగపడుతుంది. తర్వాత ఈ రాయచోటిలో తర్వాత లక్కిరెడ్డిపల్లిలో ఈ లేడీస్కి ముఖ్యంగా రక్తము చాలా తక్కువగా ఉండడం, మనకి ఇక్కడ ఆహారపు అలవాట్లు కావచ్చు ఇంకోటి కావచ్చు వాళ్ళకి రక్తం తక్కువగా ఉంది. ఈ ఎండాకాలంలో ఇటువంటి పరిస్థితుల్లో ఈ ఎండను కూడా సైతం అధిగమించి ఇక్కడికి వచ్చి రక్తదానం చేస్తున్నటువంటి ఈ రాముడు యువసేనకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ ప్రోగ్రాం అరేంజ్ చేసినటువంటి ఇక్కడ ఉన్నటువంటి మదన్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇటువంటి పోయినసారి లోకేష్ బర్త్డే గారికి మన రాయచోటిలో ఏర్పాటు చేసినటువంటి రక్తదాన శిబిరంలో దాదాపు 250 వరకు మనకు రక్త యూనిట్లు జరగడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇక్కడ రక్తదానము ఏర్పాటు చేస్తున్నారు. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు మనకు రాయచోటిలో రక్తం అనే దానికి మేము ఇబ్బంది పడలేదు. ఏ కేసును కూడా రాయచోటి హాస్పిటల్ నుంచి కడపకు రెఫర్ చేసింది లేదు రక్తం తక్కువగా ఉందనే విషయం మీద. అలాగే ఈరోజు ఈ కార్యక్రమంలో దాదాపు 300 మంది రక్తము డొనేట్ చేస్తారని చెప్తున్నారు. సో ఈ రక్తము మనకి ఈ ఎండాకాలం అంతా మనకు ప్రజలకు ఉపయోగపడుతుంది. సో ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని ఏర్పాటు చేయాలని తెలియజేస్తూ కోరుకుంటూ అన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ సార్ మీరు కొద్దిగా లాంగ్ షర్ట్ గానే ఒకటి తీసుకుంటే మంచి పెట్టకండి కిరణ్ ఏదైనా ఉంటాయి నీలోగా కనపడుతుంది ప్యాకెట్లా తాగిన వాళ్ళకి వస్తాను రమేష్ అన్న అలా వస్తాను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.